హాయ్ గైస్, ఈరోజు స్పెషల్ కర్రీ వచ్చేసి బొమ్మిడాయిల చేపల పులుసు. బొమ్మిడాయిల చేపల పులుసు ఏ విధంగా వండుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. ఒక బౌల్లో చటక్ చింతపండు తీసుకొని మొదటగా నీళ్లు పోసి మొదటగా నానుకున్నది పారబోసిన తర్వాత ఆ బౌల్లో ఉన్న చింతపండుకు ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాతనే మంచిగా నానుతుంది కాబట్టి మనం పిసుకోవడానికి సులువుగా ఉంటుంది. తర్వాత దానికి కావలసిన పదార్థాలు చూద్దామా. 3 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చటాక్ బొమ్మిడిలు తీసుకున్నాం కదా, చటాక్ బొమ్మిడిల్ని మూతులు తోకలు మంచిగా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఏం చేయాలి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా, పొయ్యి ఆన్ చేసుకొని దానిపైన పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత మనం చిన్న ముక్కలు కట్ చేసుకున్న బొమ్మిడిల్ని వేగించుకోవాలి. ఈ బొమ్మిడిల్ని మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత మనం ఏం చేయాలో చూపిస్తాను. దోరగా వేయించుకోవడం వల్ల దానికి ఉన్న వాసన పోతుంది. వేగిన తర్వాత బౌల్లో తీసుకొని వాటర్ పోసి మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బగోని పెట్టేసుకొని బగోని వేడెక్కిన తర్వాత 2 పావుల నూనెని యాడ్ చేసుకోవాలి. 2 పావుల నూనె యాడ్ చేసుకొని నూనె గరం అయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపులో భాగంగా 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేగించుకోవాలి. మంచి వేగిన తర్వాత మాత్రమే మనము తర్వాత మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. 2 లవంగాలు, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న మిశ్రమంలో అది మంచిగా ఏగుతూ ఉంటుంది కాబట్టి దానిలో ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలని ఇప్పుడు చూపిస్తాను. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక కరివేపాకు వేసుకోవాలి, రెమ్మ వేసుకొని కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కుడక పొడి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా వేగించుకున్న బొమ్మిడాయల్ని వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం నూనెలో మంచిగా వేగేటట్లు ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ వేగిన తర్వాత మంచిగా కలుపుకొని దానిలో ఏం యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, దానిలో 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత మనము ఏం యాడ్ చేయాలనో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. మనం మంచిగా నానబెట్టుకున్న చింతపండు పిసుకున్నాం కదా, చింతపండు మిశ్రమాన్ని మనం తాలింపులో వేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపి ఆ మిశ్రమం 10 నుంచి 15 నిమిషాలు మంచిగా ఉడికే విధంగా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి.
10 నిమిషాల తర్వాత మంచిగా దగ్గరకు అయిపోయింది కాబట్టి కొత్తిమీరతో గార్నియర్ చేసుకొని వేడి వేడి అన్నంలో బొమ్మిడాయల పులుసు తింటే దిమ్మ తిరిగిపోతుంది, రుచికి రుచి ఉంటుంది. కాబట్టి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మమ్మ నేర్పిన వంటలు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో నన్ను బూస్టప్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.